హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ మన నిన్న ప్రభాస్ గారి 'కల్కి 2898 AD' మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవ్వడం మనం చూసాం సార్. సో ట్రైలర్ చూస్తే హాలీవుడ్ రేంజ్లో ఉంది అని చెప్పేసి అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, యాక్షన్ సన్నివేశాలు కానివ్వండి. అయితే ట్రైలర్లో చాలామంది కొన్ని క్వశ్చన్స్ మార్క్స్ అయితే అలా పడిపోయాయి. సినిమా చూసేదాకా వాటికి అయితే ఆన్సర్స్ అయితే తెలియకుండా ఉన్నాయి. అంటే ప్రభాస్ గారిని భైరవ అనే ఒక రోల్లో చూపించారు. మరి 'కల్కి' ఎవరుంటారు, అసలు దీపికా పదుకొనె గారి రోల్ ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా. సో ట్రైలర్ చూసాక మీకు ఏమర్థమైందంటే ఏ విధంగా ఉండబోతుంది స్టోరీ, మరి మీ ఒపీనియన్స్ ఈ ట్రైలర్లో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మీ ఎంటర్ రివ్యూ ఏంటి సార్? అంటే ట్రైలర్ బట్ 'కల్కి' సినిమాని నాగ్ అశ్విన్ చేయడం పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మహానటి లాంటి మెలో డ్రామా సినిమా తీసిన వ్యక్తికి ఈ 'కల్కి' అనేటువంటి అప్డేట్ సినిమా తీయడం, అల్ట్రా మోడర్న్ సినిమా తీయడం, పాన్ ఇండియా సినిమా తీయడం, అంటే ఇండియాలోనే నెంబర్ 1 స్టార్ అనిపించుకున్నటువంటి ప్రభాస్తో తీయడం, ఆయన కత్తిమే స్వామి. నిజంగా నేను కొంత భయపడ్డా. ఎందుకంటే ప్రభాస్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ వీడియోను కూడా చాలామంది చూస్తారు. వాళ్ళందరికీ ఒకటే మాట, ప్రభాస్ అభిమానులందరూ కూడా 'కల్కి' సినిమా ఒక పండుగలో చూడవచ్చు. ఒకటి ముఖ్యంగా ఆయనకి ఇచ్చినటువంటి ఆ గెటప్, ఆహార్యం, ఆ గెటప్ చాలా ఫ్యాన్సీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా ఉంది. ఇంతవరకు ప్రభాస్ని ఆ విధంగా ఎవరు చూపించలేదు. సంథింగ్ స్పెషల్ ప్రభాస్లో ఉంది. అయితే ప్రభాస్ దేనికి సూట్ అవుతాడో ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కథ మలుచుకున్నారేమో అనిపిస్తుంది అన్నమాట. ఆ మధ్య చెప్పాను, ఇందులో బుజ్జి అనే ఒక కారు ఉంది, బ్రెయిన్ ఉన్న కారు. ఆ కారు తాలూకు యాక్టివిటీస్ ఉంటాయని చెప్పారు. అది ఏ మేరకు ఉంటుందో తెలియదు. కానీ ప్రభాస్ లాంటి హీరో పడుకుని మళ్ళీ బుజ్జి ఏమిటి అనే ప్రశ్నలు కూడా మనకు ఎదురవుతాయి. ఎందుకంటే ప్రభాస్ ఏమి చేసినా చూస్తారు. అది గ్రాఫిక్స్ అయినా చూస్తారు, స్పెషల్ ఎఫెక్ట్స్ అని చూస్తారు. నిజంగా ప్రభాసే ఆ విధంగా చూశారు, అది చేశాడని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అలాంటప్పుడు ఆయన ద్వారా మరికొంచెం కథాపరమైనటువంటి సన్నివేశాలు, కథలోంచి వచ్చినటువంటి సన్నివేశాలను రూపొందించుకుంటే బాగుండేదని ఒక ఆలోచన. అయితే నా తాలూకు ఆలోచనలన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఈ 'కల్కి' సినిమా వితౌట్ ది సినిమా రైట్స్ ఒక 500 కోట్లకి అమ్ముడుపోయి అని తెలిసిన తర్వాత సినిమా చూసే కదా రైట్స్ కొంటారు. ఇది సామాన్యమైన సినిమా కాదని చాలా బాగా తీసుకుంటాడు, గొప్పగా తీసుకుంటాడని నేను నమ్ముతున్నాను. చూసిన తర్వాత ట్రైలరు అది నా నమ్మకం నిజమే అనిపిస్తుంది. సినిమాలో వచ్చినటువంటి సన్నివేశాల్లో ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా ప్రభాస్ మనసు పెట్టి నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగుంది. తర్వాత ఈ సినిమాలో ముఖ్యంగా కమల్ హాసన్ కూడా మర్చిపోలేని పెర్ఫార్మెన్స్ చేశాడు. ఒక విచిత్రమైన గెటప్లో, కమల్ హాసన్ని ఎప్పుడూ చూడలేని గెటప్లో ఆయన చూశాడు. తర్వాత దీపికా పడుకోన్, ఆ అమ్మాయిని పెట్టుకోవడంలో ఒక ఆంతర్యం ఉంది. భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజియెస్ట్ స్టార్ దీపికా పడుకోన్. అంటే ఆ ఇద్దరు ఆర్టిస్టులు, ఒక సమఉజ్జీలైన ఆర్టిస్టులు రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఆ దీపికా పడుకోన్ని ఇటు పెర్ఫార్మెన్స్కి అటు కెమిస్ట్రీకి కూడా వాడుకోవడం జరిగింది తెలివిగా నాగ్ అశ్విన్ అన్నమాట. ఈ సినిమా నిర్మాత అయినటువంటి అఫ్కోర్స్ మనకి అశ్విని దత్తు, అరవింద్ కూడా కావచ్చు, వాళ్ళకు కూడా సినిమా పట్ల కథ పట్ల మంచి అవగాహన ఉంది కాబట్టి సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్ రేంజ్కి తీసుకెళ్లారని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు రాజమౌళి ఫ్యామిలీ ఎలాగో అశ్విని దత్ ఫ్యామిలీలో కూడా అందరికీ సినిమా అంటే ఒక ఎడిక్షన్, సినిమా అంటే ఒక వ్యామోహం. దాంతో కసిగా తీసిన సినిమాలాగా ఈ 'కల్కి' కనిపిస్తుంది అన్నమాట. గనక అన్ని విధాలుగా మనం ఏవైతే కోరుకుంటున్నామో షడ్రుచులు, విందు భోజనం లాగా ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ మధ్య ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది డెఫినెట్గా పెద్ద బఫెట్, కోరుకున్న బఫెట్. ఇంతవరకు ప్రభాస్ని చూడని బఫెట్. నీకు బాహుబలిలో ఉన్నట్టంటే విజువల్ వండర్ అన్నారు. ఇందులో
యాక్టర్గా ప్రభాస్ని ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకున్నాడు అనమాట. 6 అడుగుల పర్సనాలిటీ పైన ఉన్నటువంటి వ్యక్తిని ఎలాగ ఉపయోగించుకోవాలి అనేది జనం కేరింతలు కొట్టి చప్పట్లు కొట్టేలాగా నాగ్ అశ్విన్ తయారు చేసుకున్నాడు అనమాట. ఇది డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా మంచి సినిమా అవుతుంది. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. అయితే సార్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అంటే ఇంత మంచి కంటెంట్ పెట్టుకున్నారు కదా! బాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. కాకపోతే పెద్ద రేంజ్‌లో ప్రమోషన్ చేయట్లేదు అన్న విషయం అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది సార్. అంటే ఈ సినిమాకి తగ్గట్టు ప్రమోషన్ 'త్రిబుల్ ఆర్'కి మనం చూసాం ఏ రేంజ్‌లో చేశారో. అటువంటి ప్రమోషన్ ఇంకా రాలేదు. మరి ఎప్పుడు మొదలు పెడతారా? ఎప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఇక్కడ రాజమౌళితో మనం ప్రమోషను కంపేర్ చేయకూడదు. రాజమౌళి సినిమా అంటే థియేటర్స్కి వెళ్తుందనేసరికి రాజమౌళి సినిమాని ప్రమోట్ చేయడం పెద్ద క్రెడిట్ అనుకొని ఈ సోషల్ మాధ్యమాలు వాళ్ళే కోరి ప్రమోట్ చేస్తుంటారు. ఆ రాజమౌళి సినిమా గురించి చెప్పుకోవడం పెద్ద ఫ్యాషన్ ఈరోజు. ఫ్రీగా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోయినా వాళ్ళ తాలూకు ఫ్యాన్స్ వీళ్ళందరూ దుబాయ్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, కువైట్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఫ్యాన్స్ భారీ ఎత్తున నిర్వహించేటువంటి ప్రమోషన్స్ అవి. డబ్బుతో నిర్వహించాలంటే కష్టం కదా. ఇప్పుడు సపోజ్ అందరూ దుబాయ్ వెళ్ళాలి, ఎంత కష్టం అవుతుంది. అందరూ ఎక్కడికో వెళ్ళాలి, ఎంత కష్టం అవుతుంది. అదే రాజమౌళి అయినట్టయితే ప్రమోషన్స్కి డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం అంతగా రాదు. తర్వాత ఏంటంటే రాజమౌళికి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో బాగా తెలుసు. సినిమా కథ అంతర్లీనంగా చెప్పకనే చెప్పి బ్రహ్మాండమైన కథ అనిపించుకుంటాడు. ఆ టాక్టిక్స్ వేరే వాళ్ళ దగ్గర లేవు. కానీ సినిమాలు బాగా చేశారు. సినిమాని జనంలో తీసుకెళ్ళాలి. సినిమాలో అన్ని భాషల వరకు కూడా పరిచయం చేయాలి. అంటే రాజమౌళి స్టైల్ ఆఫ్ ప్రమోషన్ వీళ్ళు కూడా తీసుకోవాలన్నమాట. ఎందుకు సినిమా తీసాం కదా, బాగుంది కదా, సినిమా మాట్లాడదనుకుంటే సినిమా ఈ రోజుల్లో మాట్లాడదు. మనమే మాట్లాడేలా చెయ్యాలి. అది ఆ విషయంలో నాగ్ అశ్విన్ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. సినిమా తీయడంతో కాదండి, సినిమా తీసిన తర్వాత వాట్ యూఆర్ గోయింగ్ టు డూ విత్ దట్ సినిమా, అది ప్రేక్షకులు రీచ్ అయినట్టుగా మనం దానికి ప్రమోట్ చేయడం, సహకరించడం చేయాలి కదా. అది మీరు అన్నట్లుగా అది కరెక్ట్గా లేదని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు 500 కోట్లలో మీకు 500 కోట్లు బిజినెస్ అయిపోయింది. మీ పెట్టుబడి వచ్చేసిన తర్వాత మీకేమిటి? మరి ఇంకా అసలు సినిమా రైట్స్ అమ్ముకుంటే అది ఇంకెంత, ఎన్ని వందల కోట్లు అవుద్దు, ఓవర్సీస్ మార్కెట్ ఇంకెంత అవుద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా. కనుక ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ మార్జిన్ మనీలో కొంత మనీ ప్రమోషన్ కోసం ఉపయోగిస్తారని మనం కోరుకుందాం. అప్పుడు మీరు చెప్పినట్టుగా అలాగైనట్టయితే వీళ్ళిద్దరూ ఒకటి కాదు కదా. ఈయన చంద్రబాబు, ఆయన పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలి కదా. అదే మనం కోరుకుంటున్నాం కదా. శరీరాలు వేరైనా ఆలోచన ఒకటిగా ఉండి ఆంధ్రదేశాన్ని పరిరక్షిస్తారని మనం ఓట్లు వేసాము. ఇప్పుడు హోమ్ ఆయన దగ్గర ఉంచుకుంటే అది స్వార్థమే కదా. ఆర్థిక రెవెన్యూ, ఫైనాన్స్ అంతా ఆయన దగ్గర ఉంచుకోమని చెప్పండి, తప్పులేదు. హోమ్ అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఇంతగా నాశనం అయిపోయిందంటే దానికి కారణం లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేక, ఇన్ని హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు వీటన్నిటికీ కూడా కారణం 36,000 మంది కనిపించకుండా పోయారంటే హోమ్ కాదమ్మది. దాని మీద అంటే కట్టుదిట్టమైనటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే కార్యాచరణ ఉండాలన్నమాట. వినేసి ఊరుకున్న వాళ్ళు, పోలీస్ స్టేషన్లో పడుకున్న వాళ్ళు, గెస్ట్ హౌస్ల్లో పడుకున్న వాళ్ళు, గెస్ట్ హౌసుల నుంచి పంచాయతీ పెట్టేవాళ్ళు మనకు అవసరం లేదు. రోడ్డు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ప్రజల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూసుకోవాలి. ఈయన కొత్తగా ఉన్నాడు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఈయనకు ఉంటుంది. తర్వాత ఇంకో సెంటిమెంట్ ఏంటంటే వాళ్ళ నాన్న కానిస్టేబుల్ కనుక కానిస్టేబుల్ కొడుకు హోమ్ మినిస్టర్ అయ్యాడంటే వాళ్ళు కూడా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం కదా. అందువల్ల హోమ్ కూడా ఇస్తే అది గౌరవించినట్టు ఉంటుంది. కానీ లేకపోతే అప్పుడు చంద్రబాబు గురించి ఆలోచించవలసి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.